మన అందరికీ తెలుసు ఎగ్ వండర్ఫుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని. అండ్ ఆల్సో ఎప్పుడైనా మనకి క్విక్గా వంటలు అయిపోవాలనుకుంటే కూడా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎగ్గే. అలాంటి ఒక క్విక్ రెసిపీని ఇవాళ మనం చేస్తున్నాం, టమాటా కోడిగుడ్డు కూర. సో ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఇదే మీరు ఫస్ట్ టైం రావటం అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఫస్ట్ టైం కాకపోయినా చేయండి ప్లీజ్. నేను ఇక్కడ 4 కోడిగుడ్లు తీసుకున్నాను. వీటిలో కొంచెం ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాను. కోడిగుడ్లు ఉడికిపోయిన తర్వాత తీసేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత ఇందులో నేను 2 ఉల్లిపాయల్ని ముక్కలు చేసి వేసుకున్నాను. నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను, సో డోంట్ వరీ. అండ్ 3 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు బాగా వేగే వరకు వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగిపోవాలి అనుకుంటే ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఒక స్టెప్ కంప్లీట్గా అవ్వకుండా నెక్స్ట్ స్టెప్కి మాత్రం వెళ్ళకండి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేయండి, ఉల్లిపాయలు వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. సో ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలన్నమాట. నేను 3 చిన్న టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. మనకి ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మూత పెడితే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. అయినా వంట ఫాస్ట్గా చేసేయాలని ఎవరికి ఉండదు. సో కలిపేసుకొని కావాలంటే మూత పెట్టుకోండి, లేకపోయినా కానీ అది మగ్గిపోతుంది. ఈలోపు ఉడికిపోయిన కోడిగుడ్లకి పెంకు తీసి జస్ట్ ఇట్లా ఫోర్క్తో గుచ్చుతున్నాను అన్నమాట. సో దట్ లోపలికి మన ఉప్పు కారం గ్రేవీ అన్నీ వెళ్ళి పడతాయని. టమాటా ఆల్మోస్ట్ మగ్గిపోతుంది కదా, ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు అండ్ 1 టీ స్పూన్ కారం మాత్రమే వేసుకుంటున్నాను. ఎప్పుడైనా టమాటా కూరల్లోకి కారం డామినేషన్ బాగోదు, సో కారం కొంచెమే వేసుకోవాలన్నమాట. అప్పుడే కర్రీ కొంచెం సటిల్ టేస్ట్లో ఉంటుందని నా ఒపీనియన్. అలా అందరూ చేసుకోవాలని లేదు. మేం జనరల్గా టమాటా కర్రీస్ ఏం చేసినా కానీ కొంచెం కారం తక్కువ వేస్తామన్నమాట. నిన్న నేను వర్క్ ఇట్ సినిమా చూశాను. అందులో ఫీమేల్ లీడ్ ఏంటంటే ఒక ప్రెస్టీజియస్ కాలేజ్లో సీట్ కోసం ఇంటర్వ్యూలో తను ఒక డాన్సర్ అని అబద్ధం చెప్తుంది. తర్వాత ఒక డాన్స్ గ్రూప్లోకి వెళ్ళడానికి తను ఏం కష్టాలు పడుతుంది అన్నది మూవీ అనమాట. చూడండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇందులో 100 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఒక 1 minute తర్వాత మనం ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు ఇందులో వేసుకోవాలి. మీకు ఇంకా ఎగ్ రెసిపీస్ కావాలన్నా కూడా నా ఛానల్లో ఉన్నాయి. చాలా ఎగ్ రెసిపీస్ చేశాను, ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత వాటి మీదకి గ్రేవీలా, అంటే అదేం మ్యాండేటరీ కాదు ఇలా వేయాలని, కానీ అన్ని వైపుల నుంచి గ్రేవీ లోపలికి వెళ్తుందని చెప్పి అట్లా వేస్తాను అన్నమాట. నేను కోడిగుడ్డు మొత్తం కింద పైన అంతా గ్రేవీలో మునిగేలాగా చేస్తానన్నమాట. మధ్య మధ్యలో ఎగ్స్ని ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట, సో దట్ అటు ఇటు మొత్తం ఫ్రై అవుతుంది. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ మాకు బేసికలీ థిక్ కన్సిస్టెన్సీని ఇష్టం అనమాట. సో నేను ఇక్కడితో వదిలేస్తున్నాను, మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇది లంచ్ బాక్స్లో పెట్టి పంపించడానికి కూడా చాలా బాగుంటుంది. నేను అలానే పెట్టి పంపించాను తేజకి, హీ లైక్డ్ ఇట్ ఎ లాట్. ఇప్పుడు ఇందులో మనం కావాల్సినంత కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, ఇంకొక 2 minutes అట్లా ఉంచితే అయిపోతుంది. లంచ్ బాక్స్ అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే, మామూలుగా ఎగ్ పొరుటు కానీ ఆమ్లెట్ కానీ కొంచెం లంచ్ బాక్స్లోకి అంత బాగోదు. పులుసు కానీ ఇలా కర్రీ కానీ అయితే తర్వాత తిన్నా కూడా బాగుంటుంది. సో ఇలా ఆయిల్ బయటకు వచ్చింది కదా, అంటే ఇది అయిపోయింది. టడా! సూపర్ కలర్ఫుల్ ఉంది కదా, చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఇది సింపుల్, క్విక్ అండ్ ఈజీ పీజీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు కనుక ట్రై చేస్తే నాకు ఫొటోస్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.